ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే తేలేదు, మహిళలకు ఓటు హక్కు కావాలి అని చాలా దేశాల్లో, అమెరికాతో సహా చాలా దేశాల్లో పోరాటాలు జరిగిన తర్వాతనే మహిళలకు ఓటు హక్కు వచ్చింది తప్ప లేకపోతే సామాన్యంగా రాలే. కానీ భారతదేశంలో మాత్రం అంబేద్కర్ చొరవ వల్ల, ఆయన దయ వల్ల ఏ పోరాటం అవసరం లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు, ఆయన అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, లేక ఒక గరీబోళ్ళ ఇంట్లో పుట్టిన ఒక సామాన్య బిడ్డ కావచ్చు, కానీ అందరూ ఒకటే, అందరికీ ఒక మనిషికి ఒకటే విలువ ఉంటుంది ఓటు అని చెప్పి ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలకు కూడా ఓటింగ్ హక్కు కల్పించి మహిళలకు కూడా ప్రాతినిధ్యం లేకపోతే తప్పు అవుతుందని చెప్పి ఇతర దేశాల అనుభవాలు అధ్యయనం చేసి ముందు చూపుతో వ్యవహారం చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. ఇవన్నింటికీ మించి వారు నమ్మిన సిద్ధాంతం బోధించు, సమీకరించు, పోరాడు. నిజంగా ఆ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆనాడు ఉద్యమ పార్టీగా, ఉద్యమ నాయకుడిగా ఆకలింపు చేసుకున్నది, అర్థం చేసుకున్నది, ఆచరణలో పెట్టింది కేసీఆర్ గారు. ఎట్లా అంటారా, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి 25 ఏళ్ల కిందట మొదటి రోజు నుంచి కరీంనగర్ సింహగర్జన నుంచి మొదలు పెడితే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, వివరిస్తూ, సందర్భం వస్తే తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ, గలమెత్తుతూ, రోడ్డెత్తుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే మాదిరిగా రాష్ట్రాన్ని సాధించడంతో నాగలేదు, సాధించిన ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది, ఆయన ఎంచుకున్న పందా ఏంది, ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఆయన ఆలోచన, ఆయన ఆశయం సమసమాజం. అందుకే కేసీఆర్ గారు ఒక నినాదంగా మాత్రమే జై భీమ్ని తీసుకోలేదు, ఒక విధానంగా మార్చుకున్నాడు. దాన్ని మార్చుకున్నారు కాబట్టే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకున్నాం.